ఇక్కడికి వస్తేనే మంచి హ్యాపీగా ఉంటాం. ఏదో మా పిల్లలను చదువుకుంటున్నాము, అంతకంటే ఎక్కువ ఏం సంపాదించలేము మేము. ఊర్లో మిగతా పనులు కూడా ఉంటాయి కదా, మీరు ఈ పని ఎందుకు చూస్ చేసుకున్నారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రత్యేక మహిళల్ని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు మట్టి మనుషులు. సో చెమటనే నమ్ముకొని పనిచేసే మహిళలు, వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని తెలిసిన పనే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా బతికే మహిళలు, మన ఇంట్లో మనతో పాటు ఉండే మహిళలు, మనతో పాటు కలివిడిగా తిరిగే మహిళలు. బతుకు పోరాటంలో వాళ్ళు చేస్తున్న సంఘర్షణ, ఎవరి మీద ఆధారపడకుండా సో మాకు తెలిసిన పనినే మేము చేసుకొని బతుకుతాం అని చెప్పేసి చాలా మంది మహిళలు ఉన్నారు. అలాంటి వారిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వారి వారి పనుల్లో కూడా అందరూ మహిళలు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఒక మహిళతో ఉన్నాం, వారితో మాట్లాడదాం రండి. నమస్కారం. నమస్తే మేడం. మీరు మార్నింగ్ ఎప్పుడు వస్తారండి? 8కి వస్తా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? 20 ఏళ్ళ నుంచి చేస్తాం, 20 years. సో మీకు ఎలా అనిపిస్తుంది మార్నింగ్ డే అంతా, మీకు ఎలా గడుస్తుంది? ఏం లేదు, చేస్తూనే ఉంటాం. అంతే, చేస్తూనే ఉంటాం. టైమింగ్స్ ఎట్లుంటాయి? మార్నింగ్ ఎప్పుడు వస్తారు, మళ్ళీ నైట్కి ఎప్పుడు వెళ్తారు? మేము మార్నింగ్ 8కి వస్తాం, నైట్ 8కి వెళ్తాం. కస్టమర్స్ ఇట్లా ఎప్పుడు ఎక్కువ వస్తూ ఉంటారు? సీజన్స్ ఏమన్నా? సాయంత్రం ఎక్కువ వస్తారు. సండే, బుధవారం, సోమవారం, మంగళవారం ఉండరు. మిగతా రోజులలో ఉంటారు వారు కస్టమర్. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే, మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడే కరీంనగర్, లోకలే కరీంనగర్. ఇక్కడ 20 years నుంచి చేస్తున్నారు కాబట్టి కస్టమర్లతో మీకు మంచి అనుబంధమే ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్స్ వస్తే మీతో బాగా మాట్లాడతారా? మాట్లాడతారు మేడం, మాట్లాడతారు. చాలా మంది నాకు రెగ్యులరే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు, ఏమన్నా కష్టంగా అనిపిస్తూ ఉంటుందా పని చేసుకోవడం? ఈ పొద్దుంతా ఏంది పని అని అనిపిస్తుంది. ఇక్కడికి వస్తేనే మంచి హ్యాపీగా ఉంటాం, పని చేసుకుంటా. ఇక్కడ ఉంటేనే పని చేసుకుంటా టైం అయిపోతుంది. సో ఇంకా చాలా మందిని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో వయసులో కొంచెం పెద్దగా ఉన్నారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం మనం. నమస్కారం అమ్మ. నమస్తే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా ఎట్లా ఉంటుంది? పొద్దున్న నుంచి ఇదంతా చేస్తాం. 2 గంటల దాకా మాకు హోటల్ ఇవో ఉంటాయి. సో మీరు ఎక్కడి నుంచి వస్తారు? డ్యామ్ నుంచి. ఎలా వస్తారు? అప్ అండ్ డౌన్ అంతా ఎలా జరుగుతుంది? ఎవరైనా దించేస్తారా లేకుంటే ఆటోలు వస్తాయి? అందరూ కలిసి దగ్గర ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆటోకి వస్తారా? ఎవరు పడితే వాళ్ళు, ఎవరు పని తీరిన తీరో వాళ్ళు వస్తారు. ఎవరికి ఎట్లా వీలుగా ఉంటే అట్లా వస్తూ ఉంటారు. సో మీకు అంతా ఎలా అనిపిస్తుంది? పొద్దుంతా ఇక్కడ పొద్దుంతా ఎలా గడుస్తుంది మీకు రోజంతా ఈ వర్క్లో? అలసిపోతాం ఎట్లయినా, పని చేసి అలసిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఏమన్నా ఇంకా ప్రాబ్లం అనిపిస్తుంది ఏంది పని అని చెప్పేసి? ఏమనిపించదు, మంచిగానే వర్క్ చేసుకుంటారు. సో ఇంకొంతమంది మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మేడం. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 20 years నుండి చేస్తున్నాం మేడం. ఇక అప్పటి నుండి గిదే చేస్తున్నాం, కైకిల్లాగా చేస్తున్నాము. ఏదో మా పిల్లలను చదువుకుంటున్నాము, అంతకంటే ఎక్కువ ఏం సంపాదించలేము మేము. చేసి ఇక మాకు లేవకుండా చాతకోకుండా మా బొక్కలు కూడా అరిగిపోతున్నాయి. ఏదో కష్టజీవులము, ఇక పని చేసుకుంటూ బతుకుతున్నాం. ఇక మా మగ వాళ్ళకి ఏం పని లేదు, ఇక మేమే చేసుకొని ఏదో బతుకుతున్నాం. ఇక అవునా, మీరు మంత్లీ చేసేది ఎంత వస్తుంది అంటే? అంటే ఇక అంతా ఏముండదు, ఓ 20,000 అట్లా చేస్తాం అంతే. ఇక నెల మరి ఆ వచ్చే జీతం అంతా కూడా మీకు నెలకు సరిపడా అంత సరిపోతుందా ఇంట్లో అంతా? ఇక ఏదో ఉన్న దాంట్లో సర్దుకుంటున్నాం ఇక అట్లా. సో మిగతా పనులు ఉంటాయి కదా, ఈ వర్క్లో అంతా మిగతా పనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఇక మా వరకు మాకు ఇదే, ఇక ఇది మా ఇదే వరకు. ఇక మేము మిగతా వర్క్ అంటే ఏం చేయలేము, బయట పోలేము. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము డ్యామ్ నుంచి వస్తాం. సో మార్నింగ్ ఎవరు డ్రాప్ చేస్తారంటే ఇక్కడ దాకా? మేమే ఆటోలో వెళ్తాం, ఆటోలో వస్తాం. అంతేనా? మీరే వస్తూ ఉంటారు. బట్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? మార్నింగ్ ఎప్పుడు వస్తారు, నైట్ ఎప్పుడు వెళ్తారు? ఎంతసేపు అవుతుంది? పొద్దున 7 గంటల నుంచి నైట్ 7 గంటల దాకా ఉంటాం. మరి మిగతా పనులు ఏమన్నా, ఇప్పుడు ఊర్లో మిగతా పనులు కూడా ఉంటాయి కదా, మీరు ఈ పని ఎందుకు చూస్ చేసుకున్నారు? మాకు ఆ పనులు ఇక్కడ లేవు అందుబాటులో. మీ కుటుంబ నేపథ్యం అంతా, కుటుంబంలో ఎంతమంది ఉంటారు, మీకు ఎంతమంది పిల్లలు అంటే అందరు ఏం చేస్తారు? 3 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన నేను. ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు. నమస్కారం అమ్మ. నమస్కారం. మీకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సేమ్. మీరు ఇక్కడ ఈ చేపల మార్కెట్లో ఏం వర్క్ చేస్తారమ్మా? కడుగుతాం, చేపలు కడుగుతాం. సో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు? నేను 17 ఏళ్ళ పని చేయబట్టి. 17 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారు. సో మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తారు? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? భగత్ నగర్, ఇక్కడే కరీంనగర్ నుంచి. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా వస్తారు మరి? మేము నడుచుకుంటూ వస్తాం, లేకపోతే ఆటోలు వస్తాం. అంత దూరం నడుచుకుంటూ వస్తారా? నడుచుకుంటూ వస్తాం, మమతా టైస్ దగ్గర.
అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటారు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా దింపారు అట్లా డ్రాప్ చేయడం ఇట్లా? దింపుతారు, లేకపోతే లేదు, అంతే. ఉంటే దింపుతారు, లేకుంటే నడుచుకుంటూ వస్తాం. సో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా, ఇంట్లో ఎంతమంది ఏం చేస్తూ ఉంటారు? ఒక బిడ్డ, ఒక కొడుకు. బిడ్డకు పెళ్ళి అయింది, ఒక కొడుకు చదువుకుంటున్నారు. కొడుకు చదువుకుంటాడు. సో ఇక్కడ ఎంత జీతం వస్తుందమ్మా మీకు నెలంతా? ఎంత అంతా ఏమొస్తుంది, కొనుక్కున్నంత నెలకు 3,000 4,000 వస్తాయి. 4-5,000, అంతకన్నా ఎక్కువ అయితే రావు. బాగా గిరాకు ఉంటేనే వస్తాయి 5,000 6,000. ఎంత తక్కువ మరి మీకు అంత ఫ్యామిలీకి సరిపోతుందా అమ్మ గడవడానికి? పోతే సరిపోదు, మరి ఏం చేస్తాం, సరిపోయినంతలో సరిపెట్టుకోవాలి. మరి మిగతా పని ఏమన్నా చూసుకోవచ్చు కదమ్మా? చూసుకోండి మిగతా పనిగా, ఇదే పనిగా, ఇంకో పని లేదు, ఇదే పనిగా. వచ్చినా రాకున్నా ఇదే పని. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మీకు ఎక్కడి నుంచి వస్తారు? కరీంనగర్ మాది, ఇక్కడ నేటివ్ ఇక్కడే. సో ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? 30 years. మంచి అనిపిస్తుందా ఇక్కడ పని చేసే ప్రదేశంలో? మాకు బాగానే అనిపిస్తుంది. సో కస్టమర్స్ వస్తూ పోతున్న వాళ్ళందరూ ఎలా మాట్లాడతారు, ఎలా రెస్పాన్స్ అవుతారు? బాగానే రెస్పాన్స్ అవుతుంది. అట్లా కోపం చేస్తే వాళ్ళు సీరియస్ అయితే కొంటారా, కొన్నారు కదా, అట్లా వాళ్ళని బుధగారు ఇచ్చుకోవాలి. వాళ్ళు కోపం వచ్చినా మేము ఒప్పుకోబట్టాలి. మీకు నెలకంతా ఎంత ప్యాకేజ్ వస్తుందమ్మా? రోజు 1000 రూపాయలు సంపాదిస్తాం. పోతేనేమో ఎక్కువ, లేకపోతే తక్కువ, అట్లా ఎప్పటికొక్క తీరు ఉండదు. సరే, మరి వచ్చేదంతా ఇల్లు గడవడానికి సరిపోతుంది, ఇంట్లోకి సరిపోతుందా? సరిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది మహిళలు మేము 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇదే వర్క్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మాకు ఈ పని తప్ప వేరే పని తెలియదు, ఎవరి మీద ఆధారపడకుండా మేము ఇదే పని చేసుకొని బతుకుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో అలాగే ఈ జనరేషన్కి నిజంగా ఇలాంటి వాళ్ళు కదా స్ఫూర్తి. సో తెలిసిన పనినే చేసుకుంటూ బతకడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంజీవ్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.